హాయ్ ఫ్రెండ్స్. టుడే మన టాపిక్ రైల్వే జోన్స్, రైల్వే మండలాలు. వీటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మనందరికీ దిక్కులు మూలలు అందరికీ మినిమం ఐడియా ఉంటుంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, పశ్చిమ, వాయువ్య, నైరుతి. ఆ విధంగా ఫస్ట్ మొత్తం మన రైల్వే జోన్స్ 19 రైల్వే జోన్స్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ మధ్యలో ఉన్నది ఏంటి? మా సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ముంబై తర్వాత మనం బాగా ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఏదైనా ఎగ్జామ్స్లో సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని ఒక క్వశ్చన్ అడిగితే ఫస్ట్ మనకు మైండ్ రావాల్సింది ముందు ఈ మ్యాప్ మన మైండ్లో ఉందంటే ఆటోమేటిక్గా మనకి గుర్తొస్తుంది అనమాట. సెంట్రల్లో ఉండేది మా సెంట్రల్ రైల్వే ముంబై. అదేవిధంగా ఫస్ట్ తూర్పు రైల్వే ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ కలకత్తాలో ఉంది. కోల్కత్తాలో ఉంది. తర్వాత వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ పశ్చిమ రైల్వే. వెస్టర్న్ మీన్స్ పశ్చిమ రైల్వే హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలోనే ఉంది. ముంబై ఎగ్జామ్లో పశ్చిమ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని కూడా అడగచ్చు. ఈ విధంగా ఎక్కడుందంటే మనకి ఆటోమేటిక్గా ఈ మ్యాప్ మనకు మైండ్లో ఉందంటే ఆటోమేటిక్గా మనం దీని ద్వారా మనం గుర్తెచ్చుకోవచ్చు. తర్వాత దక్షిణ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. అదేవిధంగా ఇది ఉత్తర రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఢిల్లీ. ఢిల్లీ మీన్స్ నార్థన్ రైల్వే. అదేవిధంగా ఇప్పుడు మనకి 4 కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు దిక్కులు మోల్ మీన్స్ ఫస్ట్ ఆగ్నేయ మీన్స్ సౌత్ ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే సౌత్ ఈస్టర్న్ కూడా కోల్కత్తాలోనే ఉంది. సౌత్ ఈస్టర్న్ కూడా. తర్వాత ఈశాన్య రైల్వే నార్త్ ఈస్టర్న్ రైల్వే ఎక్కడుందంటే గోరఖ్పూర్లో ఉందన్నమాట. అదేవిధంగా నైరుతి రైల్వే సౌత్ వెస్టర్న్ రైల్వే ఎక్కడుందంటే హుబ్లీ, కర్ణాటక అన్నమాట. హుగ్లీ కర్ణాటకలో ఉంది. అదేవిధంగా వాయువ్య రైల్వే నార్త్ వెస్టర్న్ రైల్వే ఎక్కడుంది? జైపూర్లో ఉందన్నమాట. ఇది వాయువ్యం కాబట్టి ఎక్కడుందంటే జైపూర్. అదేవిధంగా నెక్స్ట్ సెంట్రల్ రైల్వే మీన్స్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. ఆ విధంగా ఫస్ట్ మనం స్టార్టింగ్ సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అన్నప్పుడు మనం ఈ మ్యాప్ ప్రకారం ఇది సౌత్ అంటే దక్షిణ మధ్య రైల్వే ఎక్కడుందంటే దక్షిణం మధ్యలో గీత పెట్టుకున్నప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఎక్కడుంది? సికింద్రాబాద్లో ఉంది. అదేవిధంగా ఆగ్నేయ మధ్య రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఎక్కడుందంటే బిలాస్పూర్లో ఉంది. అది కూడా ఆగ్నేయ లైన్లో చూసుకుంటాం. ఆగ్నేయ లైన్లో సెంటర్లో గీత పెట్టుకొని మనం గుర్తుపెట్టుకోవడానికి మెయిన్ బిలాస్పూర్లో ఉందన్నమాట. అదేవిధంగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఎక్కడుందంటే హాజీపురా.
అదేవిధంగా నార్త్ సెంట్రల్ రైల్వే, ఉత్తర మధ్య రైల్వే ఎక్కడుంది అంటే అలహాబాద్. అంటే మనకు ఉత్తర లైన్లో చూసుకుని సెంటర్లో మనం గుర్తుపెట్టుకోవడం, సెంటర్లో గీత పెట్టుకుంటాం. అంటే దీనికి సెంటర్ నార్త్ సెంట్రల్, అక్కడ అలహాబాద్. ఈజీగా గుర్తుపెట్టుకునే పద్ధతి. మామూలుగా చదువుకుంటే అంత గుర్తుండకపోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ వెస్ట్ సెంట్రల్ రైల్వే. వెస్ట్ సెంట్రల్ రైల్వే ఎక్కడుంది? జబల్పూర్లో ఉంది. జస్ట్ ఇది వెస్టర్న్ లైన్ సెంటర్లో గీత పెట్టుకుంటూ జబల్పూర్లో ఉందన్నమాట. ఇప్పుడు కోస్తా రైల్వేస్ ఫస్ట్. కోస్తా రైల్వేస్ చూసుకుంటే కోస్తా రైల్వేస్ ఎక్కడున్నాయి? ఈస్ట్ కోస్ట్ రైల్వే మీన్స్ తూర్పు కోస్తా రైల్వే భువనేశ్వర్, ఒడిశాలో ఉంది. ఇది భువనేశ్వర్ ఒడిశాలో ఉంది. అదేవిధంగా సౌత్ కోస్టల్ రైల్వే లాస్ట్ 2 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్ రీసెంట్గా అనౌన్స్ చేసిన రైల్వే జోన్ విశాఖపట్నంలో ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈశాన్య సరిహద్దు రైల్వే ఎక్కడుందంటే గోహతి. మనకి ఈశాన్య సరిహద్దు అని అడిగాడు కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈశాన్య లైన్ మీద జస్ట్ మన ఐడెంటిఫికేషన్ మార్క్ చిన్న గుర్తుపెట్టుకోవడానికి మనం రాసి పెట్టుకున్నాం అన్నమాట. ఈశాన్య సరిహద్దు రైల్వే ఎక్కడుందన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పటికి 17 అయ్యి. నెక్స్ట్ ముంబైలోనే మీన్స్ మన భారతదేశ పశ్చిమ తీరం వెంబడి ఒక రైల్వే కార్పొరేషన్ కూడా రన్ చేస్తున్నారు. దాన్ని కొంకన్ రైల్వే అంటారు. ఇది కూడా ముంబైలోనే ఉంది. దీన్ని కొంకన్ రైల్వే కార్పొరేషన్ అన్నది రన్ చేస్తుంది అన్నమాట. అండ్ మెట్రోపాలిటన్ రైల్వే అని కూడా ఉంది. మెట్రోపాలిటన్ రైల్వే జోను. దీని హెడ్ క్వార్టర్స్ కూడా కోల్కత్తాలో ఉంది. మొత్తం 19 రైల్వే జోన్స్. మనం ఈ విధంగా ఫస్ట్ సెంట్రల్ రైల్వే ఎక్కడుందినప్పుడు ఈ మ్యాప్ ప్రకారం సెంట్రల్లో ఉన్నది సెంట్రల్ రైల్వే. మనం ఈస్టర్న్ లైన్ మీదనే చూసుకుంటాం. ఈస్టర్న్ రైల్వే ఏది? తూర్పు మధ్య రైల్వే. ఈ తూర్పు రేఖ మీద తూర్పు రైల్వే అన్నది కలకత్తాలో ఉంది. తూర్పు మధ్య రైల్వే అన్నది హాజీపురా. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే మనం మైండ్లో గుర్తుపెట్టుకోండి విధానం ఇది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఏ ఎగ్జామ్లో అయినా సరే రైల్వే జోన్స్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఈజీగా తక్కువ టైంలో మనం వెంటనే ఐడెంటిఫై చేయడానికి, మనం ఎగ్జామ్లో టైం కవర్ చేయడానికి మెయిన్ ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.